సరోజకరయ సరోజాంతరవర్ణయ దివ్యాభరణ విద్యోతి దేహయా దివ్యవేషయ. పద్మము చేతిలో కలిగి పద్మము లోపల ఉండే రంగు వంటి వర్ణము కలిగి దివ్యాభరణాలతో ప్రకాశిస్తున్న శరీరం కలిగిన దివ్య దేహంతో ఉన్న శ్రీదేవికి కళ్యాణ శ్రీనివాసునికి నమస్కారం. పలాశ శామ్యయా దేవ్యా ధరణ్యోత్పల హస్తయ సంశ్రుతోభయ పార్శ్వాయ నమస్తే శార్ంగపాణయే. మోదుగు వలె నల్లని శరీరం కలిగి కలువు పుష్పాన్ని చేత ధరించి భూదేవితో శ్రీదేవితో ఇరుపక్కలా ఆశ్రయింపబడిన శార్ంగపాణి అయిన శ్రీనివాసునికి నమస్కారము. అనేక ఉత్సవాలు ఊరేగింపులతో శోభిల్లే తిరుమల క్షేత్ర దైవం శ్రీ వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణ చక్రవర్తి. ఈ కళ్యాణంలో అగ్రపూజ విశ్వక్సేనుంది. సభ్య అనుజ్ఞ ప్రాణాయామం సంకల్పం చేసిన వైఖానస అర్చక స్వాములు నిర్విఘ్న పరిసమాప్తికి విశ్వక్సేన ఆరాధనం ఆచరిస్తూ ఉన్నారు. నమస్కారం, స్నానం, ప్రోతసేవ, గంధం, పుష్పం, ధూపం, దీపం, అర్ఘ్యం, ఫలోపహారం, పానీయం, తాంబూల కైంకర్యాలు అందుకున్న దానవ శిక్షకుడైన విశ్వక్సేనుని పూజ తరువాత స్వస్తి పుణ్యాహవచనం. గంగాదితీర్థజనక పాదపద్మం సుతారకం శంఖచక్రాభయవరం శ్రీనివాసం భజే నిశం. స్థలశుద్ధి ద్రవ్యశుద్ధికై చేసే పరమ మంగళకర మంత్ర సమన్వితమైనది పుణ్యాహవచనం. శ్రీనివాసుడు పవిత్ర దివ్యమూర్తి. గంగాది సకల పుణ్యనదీ నదాలు ఏ పరమపురుషుని పాదాల నుండి ఉద్భవించాయో ఆ స్వామి తిరుకల్యాణ పుణ్యాహవచనం సకల పుణ్యప్రదం, సర్వదేవతలకు అక్షయానంద సంధాయకం. తస్మై సరస్వతీ దుహే క్షీరగుం సత్పిర్మధూదకం పౌమానే స్వస్తయనీ సుదుగాహీకృతశ్చుతః ఋషభి సంవృతో రథః బ్రాహ్మణేష్వమృతకం మిదం పౌమానేర్దిశంతు నః ఇమం లోకమద అమం కామాత్ సమర్థయంతు నః దేవీర్దేవై సమావృతాః పౌమానే స్వస్తయనీః సుదుగాహీకృతశ్చుతః ఋషభి సంవృతో రసః येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पौमान्य पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोज्जामुगुं हिरण्मयं तेन ब्रह्म विदावयं पोतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीति सहमा पुनातु सोमस्त्वस्यावृण समीच्य यमो राजा प्रम्णापि पुनातु मां जातवेदां वर्षेन्द्वा पुनातु तत्क्षम्योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं सन्नास्तुद्यपदे चञ्चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशिवर्षिमार्जयन्तां दक्षिणायां दिशि मासापितरमार्जयन्तां प्रतीक्षायां दिश्यापवोषदेव वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अतो दरेः नागेभ्यो मार्जयन्ताम् आपोहिष्टामयो भुवस्थानभूर्गेतु दातना महेरणाय चक्षसे यो वशिवतमोरसस्तस्य भाजयतनः उशतीरिव मातरः तस्मारङ्गमामवो यक्षया यजिन्वता आपो जनयदाचनः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुल्लितोपवृषं यदा वै सूर्यमुदेति अगनक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते। विश्वक्सेनाय नमः वरुणाय नमः पुनः पाद्यं मर्घ्यं यदा सुखं यदा स्थानं प्रतिष्ठापयामि उत्सवार्थं क्षेमार्थं पुनरागमनाय च। స్వస్తి పుణ్యాహవచన కార్యక్రమం శుభాలను, దీర్ఘాయువును, ఆరోగ్యాన్ని, శాశ్వత ఐశ్వర్యాన్ని, సర్వశ్రేయస్సులను, ఆనుకూల్యాన్ని కళ్యాణోత్సవ దీక్షలో పాలు పంచుకున్న యజమానులకు సమర్పిస్తూ ఉన్నది.
ఆ తదనంతరం జరిగేటువంటి అంకురారోపణం మరింత తేజోవంతమైన కార్యక్రమం. వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురారోపణమదివో అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు కీర్తించారు. ప్రకాశ రూపమైన శ్రీనివాసుని తిరు కళ్యాణ దీక్షలో పవిత్రమైన అంకురారోపణం దివ్య దుందుభులు మ్రోగుతూ ఉంటే సకల శుభదాయకంగా దీక్ష సాగుతూ ఉన్నది. 5 పాలికలలో మృత్తికను నవధాన్యాలను వేస్తారు. 4 దిక్కులలో 4 మట్టి పాత్రలలో మధ్య పాలికలో బ్రహ్మదేవుడు ఉంటాడు. వాసవానిల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులనేటువంటి దేవతాకోటి నలుదిక్కులలో ఉంటారు. మన్నుతో నవధాన్యాలు ఓషధీ సూక్త పఠనంతో మంత్రపూర్వకంగా ఉంచి నమస్కరించడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. అలాగే జీవుల యొక్క మనో కేదారాలలో ఉండే కోరికలను బాగా ఈరికలెత్తేట్టు సాగిస్తాయి. దిక్పాలకులు బ్రహ్మగారు పాలికల్లోకి ఆహ్వానింపబడి అత్యంత ప్రసన్నులవుతూ ఉన్నారు. కర్మ సుఫలం కావడానికి ప్రార్థనను అందుకుంటారు కనుక సర్వక్షేమప్రదం అంకురారోపణం. ఆ అంకురారోపణ కర్మ అయిన తరువాత ప్రతిసర పూజ అనేటువంటి రక్షాబంధన దీక్షా పూజ జరుగుతుంది. భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యానగమ్యం శ్రీనివాసం భజేనిశం. జగద్రక్షణకై కళ్యాణ దీక్షతో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు శ్రీభూ సతులతో ఉండేటువంటి శ్రీనివాసస్వామి. ముందుగా దానికి రక్షాబంధనం చాలా పూజనీయమవుతూ ఉన్నది. ఈ రక్షలను పూజించడం దివ్యమైనటువంటి ఆలోచనామృతం. ఎందుకంటే మంగళత్వ సిద్ధికై రక్షాకంకణ దీక్షకు ముందు శ్రీవారిని అమ్మవార్లను అర్చక స్వాములు నమస్కరించి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రాణాయామం చేయటం కూడా ఆగమ విహితం. అనంతనామకుడైనటువంటి శ్రీవారి ముందు రక్షా కంకణాలలోకి శేషుడిని సహస్రశీర్షుడిగా అనంతుడిగా నాగరాజుగా కీర్తించి అర్ఘ్య పాద్య ఆచమన ధూప దీప ఫల సమర్పణ నీరాజనాది ఉపచారాలు సమర్పిస్తూ ఉన్నారు. తదనంతరం స్వస్తి సూక్తంతో పూజింపబడేటువంటి ఆ కంకణాలను లోకరక్షణ దీక్ష కలిగినటువంటి శ్రీవారికి ధరింపజేస్తారు. అనంతమావాహయామి శేషాయ నమః ఆయామి ఆవాహయామి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆసనార్థం అక్షితాన్ సమర్పయామి పాద్యం మర్గ్యం ఆచమనీం సమర్పయామి ధూపదీపార్థం అక్షితాన్ సమర్పయామి శేషాయ నమః పుష్పాని పూజయామి శేషాయ నమః నాగరాజాయ నమః సహస్రశీర్షాయ నమః అనంతాయ నమః గుడోపహారాన్ నివేదయామి తాంబూలం సమర్పయామి శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నో వరదో భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామస్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషా సురో దదాతు స్వస్తి ద్యావా పృథివీ సుచేతనా స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతమః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసగ్ని స్వస్తయే దేవా అవంద్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్ర పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దితే కృతి స్వస్తి పంథా మంచరే మా సూర్య చంద్రమస వివ పునర్దదాగ్నతా జానతా సంగమే మహి స్వస్తి అనంతాక్షమరిష్టనే మిమ్మద్భూతం వాయుసం దేవతానాం అసరగ్నమింద్రసకం సమత్సు బృహత్య సోనారు నివారు హేమ అంగోముచమాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయ మనషా చితాక్షం రైతపాణి శరణం ప్రపద్యే స్వస్తి సంపాదే శుభం నోస్తు శుభగుం శుభం. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజమముమఖిలజ్ఞం. మంగళత్వ సిద్ధికై రక్షా కంకణ పూజను దివ్యంగా అర్చక స్వాముల వారు నిర్వహించిన తరువాత రక్షాబంధన దీక్షను మీరు పొందుతూ ఉన్నారు. స్వామి కళ్యాణం లోక కళ్యాణకారకం అని అర్చక స్వాములు భక్తులందరికీ కూడా చూపించేటువంటి దివ్య సన్నివేశం చిత్తహారకమైనటువంటిది. స్వస్తి సూక్తంతో పూజింపబడినటువంటి కంకణాల దీక్ష కలిగినటువంటి వారు స్వామివారు. ఆ దేవదేవుని యొక్క
కుడి చేతికి, శ్రీదేవికి భూదేవికి ఎడమ చేతికి జగత్ కళ్యాణం కోసం దీక్షా కంకణాలు అర్చక స్వాముల వారు ధరింపజేస్తారు. భక్తజనులను చక్కగా ఆశీర్వచనం చేయడం కోసం ఆ దేవదేవుని అనుగ్రహంతో ఆచార్యులు కూడా పూర్ణ ఫలాన్ని చేతబట్టి కంకణ దీక్షను పొందుతూ ఉంటారు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి రక్ష అంటే చతుర్దశ భువనాల్లో ఉండేటువంటి సమస్త దేవతలకు, పరిషత్ దేవతలకు, అప్సరోగణాలకు, గంధర్వగణాలకు అందరికీ ఆశ్రయణీయమైనటువంటిదే. 7 కొండలపైన కళ్యాణ చక్రవర్తియే ఇటు 7 లోకాలను అటు 7 లోకాలను రక్షించేటువంటి పరాత్పరుడు శ్రీవెంకటేశ్వర స్వామివారు జగద్రక్షణ దీక్షాదక్షుడై కళ్యాణ కంకణధారణం చేస్తూ ఉన్నారు. తదనంతరం జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి అంశం అగ్ని ప్రతిష్టాపనం. సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవీ సంశ్రుతికర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్త సముద్రాల వంటి ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు, సూర్యమండలం మధ్య ఉండే హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాస స్వామిని కళ్యాణ మహోత్సవంలో భక్త బృందాలు శరణు వేడుతూ ఉన్నారు. అగ్ని ప్రతిష్టాపన అనంతరం అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమ జ్ఞాతాజ్ఞాత దోష ప్రాయశ్చిత్తార్థం అతోదేవాది షడ్వైష్ణవ మంత్రాలతో హోమం చేయడం కూడా ఆగమోక్తమైన సంప్రదాయం. కళ్యాణ దీక్షలో ఈ అగ్ని ప్రతిష్టాపనం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఎందుకంటే అగ్నిర్దేవానాం అవమః విష్ణు పరమః అని శృతిమాత చెబుతూ ఉన్నది. దేవతలలో విష్ణువు సర్వశ్రేష్టమైన దేవతా చక్రవర్తి ఎలాగో అవరుడిగా పేర్కొనబడేటువంటి వాడు అగ్నిదేవుడు. అందుకే అగ్నిముఖావై దేవాహ అని చెప్తూ ఉన్నారు. అగ్నిముఖంగా సమస్త హవ్యకవ్యములను కూడా ఉత్తమ దేవతలు అందుకుంటూ ఉన్నారు గనక అగ్ని అనేటువంటిది అనాదిగా భారతావనిలో జరుగుతూ ఉన్నది. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు భారతీయమైనటువంటి సమస్త దివ్యమైనటువంటి సంస్కారాలు అగ్నిహోత్ర ప్రతిష్టపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ అగ్ని ఆధారభూతముగా చేసుకునే స్వామివారి యొక్క కళ్యాణ దీక్ష అనేటువంటిది పరిపూర్ణమవుతూ ఉన్నది అనే అంశాన్ని మనం గమనించాలి. అఖిల భువనములను రక్షించేటువంటి ఆ శ్రీనివాస ప్రభువు అగ్నిముఖుడుగానే దర్శనమిచ్చాడు సృష్టి ఆదిలో దేవతలందరికీ కూడా. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో మొట్టమొదట ఏ విధంగా శూన్యమైనటువంటి ఆకాశాదులు కనిపించలేదో మొట్టమొదట కనిపించినటువంటి పంచభూతములలో అగ్నికి అగ్రాసనం ఉన్నది. కనుక అగ్ని ప్రతిష్టతో ఈ కళ్యాణ కార్యక్రమం శ్రీమంతమవుతూ ఉన్నది. భక్తుల హృదయాలలో భక్తి అనేటువంటి అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. స్వస్తిభయంకరః శ్రీదేవ్యై నమః.
कर्म अंगमाघारं करिष्ये एतोन्विन्द्रमिज्ञालयं प्रोक्ष्य एतोन्विन्द्रं सभां शुद्धं शुद्धेन साम्ना शुद्धैर्केर्वृद्धां शुद्धाशीर्वान् ममत्तु इंद्र शुद्धो नागः शुद्ध शुद्धाभिरुतिभिः शुद्धोरयं निधारया शुद्धो ममति सौम्यः इंद्र शुद्धो हिनोरयं शुद्धो रत्नानि दार्शे शुद्धो पुत्राणि जिज्ञसे शुद्धो वाचं शिशासि मयि देवा द्रविणमाय जनता मयि आशीरस्तु मयि देव्याहुतिः दैव्या होतारा तनुवास वीराः मह्यं विजयन्तु मम्या नव्या कोति सत्यामं देवी षडुविरकुणत विश्वे देवास हेवेरे इज्यं महास्मः प्रजा तनुभिर्मार्दं दिशते सोमराजन् अग्निर्मन्यं प्रतिनदन् पुरस्तात् तप्तो गोपाः परिपालनत्वं प्रत्यं चयन्ति निगतः पुनस्तमैषं चित्तं प्रबुधाना विनेशते रेखा गायत्री प्रोक्ष्य बर्हिशत्रुष्णावाहयामि रेखायां स्कन्दमावाहयामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् जातवेदो भुवनक्षेत्रिणीं गृहीत्वा मदितं लौकिकाग्निमादाय घृतप्रज्वाल्य उपावरोहिताग्निस्ताय अग्निग्रहणपात्रेण जलाक्षतान् निधाय अग्नायाः वीते गुणोमा अभुदाते निहोता सच्छबर्हिषि ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व देवसुतप्रेसुव ओं ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विसीमश्चर्चवेनावः ओं भूः ब्रह्माणमावाहयामि ओं भोहा प्रजापतिमावाहयामि ओं सोहा पितामहनावाहयामि ओं भूर्भुवः स्वहिरण्यगर्भनावाहयामि कर्मणे नमः सर्वोपचारेभ्यर्च्य सोमो धेनुगुं सोमो अर्वन्तमासुगुं सोमो वीरं कर्मण्यं ददातु ओं भूः सोममावाहयामि ओं भूः यज्ञाङ्गमावाहयामि ओं सुहा इन्दुमावाहयामि ओं भूर्भुवः चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेभ्यर्च्य ब्रह्मण्य प्रोक्षिष्यामि सप्त ऋषीणागं ओं प्रोक्ष सोमं प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवता वर्तयतं नागस्तु यजमानोऽस्तु सप्त ऋषीणागं सुकृताम्यत्र लोकं तत्रयमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पात्रादादरौ मादाय परसरसि पवित्रस्तव वैष्णव्यो देवसवितः पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरश्मिभिः कृष्णस्याग्रेष्टग्निये त्वा स्वाहा वेद्रस्य बर्हिषे त्वा स्वाहा बर्हिरस्तुभ्यस्त स्वाहा दिवे त्वा अन्तराक्षतः पोषाय त्वा सदा देवेभ्यः विष्णोस्तुपोऽसीति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विद्युच्चन्द्रमसि विष्णोस्तुपोऽसि पश्चिमे सौदत्तां विष्णोस्तुपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि सर्वव्यापिनारायणमावाहयामि घृतासि ध्रुवासि तारुणासि ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओं भूपते भुवनपते मौतो भूतत्सपते ब्रह्माणां त्वां वृणीमहे ओं भूपते भुवनपते मौतो भूतत्सपते पृथिव्यापो गृहीष्यामि को वो नक्तु स वो नक्तु कस्मै वो गृह्णातु ब्राह्मण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्नि सोममावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवता सोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवता विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिजुष्टं निरूपामि अग्निजुष्टं निरूपामि सोमायुष्टं निरूपामि अग्नि सोमाभ्यां जुष्टं निरूपामि इंद्रायुष्टं निरूपामि पशुभ्यो जुष्टं निरूपामि मरुद्भ्यो जुष्टं निरूपामि रुद्रेभ्यो जुष्टं निरूपामि अप उपस्पृश्य ओं श्री महाविष्णवे जुष्टं निरूपामि मित्राय जुष्टं निरूपामि वरुणाय जुष्टं निरूपामि आदित्येभ्यो जुष्टं निरूपामि अश्विभ्यां जुष्टं निरूपामि पूष्णे जुष्टं निरूपामि कक्षाय जुष्टं निरूपामि कक्षदेवता सोमाय जुष्टं निरूपामि औपासनयज्ञाय जुष्टं निरूपामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टं निरूपामि सर्वाभ्यो देवताभ्यो जुष्टं निरूपामि श्रियामि शरं त्रिपदि श्रियामि अग्निर्ज्योतिरसि समिदसि स्वाहा चित्वति त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरश्मि स्वाहा वाक्पति त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरश्मि स्वाहा देवस्त्वा पुनः त्वच्चित्रेण पवित्रेण वसो सूर्यसरश्मि स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलमाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षताम् आज्यां चरुपिः
ఓం ఇంద్రాయ నమః, యమాయ నమః, వరుణాయ నమః, వరుణాయ నమః, వాయువే నమః, కుబేరాయ నమః, ఈశానాయ నమః, ఓం అగ్నయే నమః, జాతవేదసే నమః, సప్తజిహ్వాయ నమః, దేవముఖాయ నమః, అగ్నిపురుషాయ నమః. ఐదేన మన్యస్వ, అనమితేన మన్యస్వ, సరస్తేన మన్యస్వ, దేవసూత ప్రసువ. అయం చైత్మాత్మా జాతవేదస్తేనేర్దస్వర్దసోతే వర్ధై చాస్మాన్ ప్రజాపస్వ బ్రహ్మవర్షిషాన్నాదేన సమేతే స్వాహా. ఆకార ముహూర్తో సుముహూర్తోస్తు వాయువ్యాదాగ్నేయంతం ప్రజాపతే స్వాహ. నైరుత్యాదీశానంతం ఇంద్రాయ స్వాహ. ఓం అగ్నే స్వాహ, సోమాయ స్వాహ, అగ్ని సోమాభ్యాం స్వాహ, బ్రహ్మణే స్వాహ, ప్రజాపతే స్వాహ, ఇంద్రాయ స్వాహ, వసుభ్య స్వాహ, మరుద్భ్య స్వాహ, రుద్రేభ్య స్వాహ. అప ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ, బృహస్పతే స్వాహ, మిత్రాయ స్వాహ, వరుణాయ స్వాహ, ఆదిత్యేభ్యం స్వాహ, అశ్విభ్యాం స్వాహ, పూష్ణే స్వాహ, కక్షాయ స్వాహ, కక్షదేవత సోమాయ స్వాహ, ఔపాసనజ్ఞాయ స్వాహ, యజ్ఞదేవత విశ్వేభ్య దేవేభ్య స్వాహ, సర్వాభ్యో దేవతాభ్య స్వాహ. ఆజ్యం తృప్తిదర్శయామి. ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం శువ స్వాహ, ఓం భూర్భువస్సు స్వాహ. ఐదే నమః గుస్తాః, అనమితే నమః గుస్తాః, సరస్తే నమః గుస్తాః. దేవసవిత ప్రాసావీః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగమాఘార మధ్య సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం గరిష్యే. ఐదేన మన్యస్వ, అనమితేన మన్యస్వ, సరస్తేన మన్యస్వ, దేవసవిత ప్రసువ. ఓం అతో దేవావంతమేత విష్ణుర్విచక్రమే పృథివ్యా సమకామ విశ్వాహ. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయణ స్వాహ. విష్ణు కర్మాణి పశ్యతే తో వ్రతాని పశ్వసే ఇంద్రశ్చైజ్యసకా స్వాహ. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివి ప్రత్యక్షరాత్తం స్వాహ. తద్విప్రాచో పంజమో జాగృభాగం ససమిందతే విష్ణోర్యత్ పరం పదగ్ స్వాహ. ఓం భూ స్వాహ, ఓం భువ స్వాహ, ఓం శువ స్వాహ, ఓం భూర్భువస్సు స్వాహ. ఐదే నమః గుస్తాః, అనమితే నమః గుస్తాః, సరస్తే నమః గుస్తాః. దేవసవిత ప్రాసావీః. సర్వకళ్యాణభూతాయ వరదాయ వరార్థినాం నమో నిత్యమదృశ్యాయ దృశ్యరూపాయ తే నమః. శ్రీనివాసస్వామి తిరు కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం అనంతరం ఆ కళ్యాణ శ్రీనివాసుని సకల దేవతా స్వరూపుణ్ణి దివ్యంగా పూజా విధులతో ఆరాధిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. శ్రీవారి పాదాలను కృతయుగంలో సముద్రుడు, త్రేతాయుగంలో జనకుడు, ద్వాపరంలో భోజుడు, కలియుగంలో ఆకాశరాజు ఆరాధించారని, కశ్యపాది ఋషివర్యులు ఆశ్రయించారని, తాళ్లపాక అన్నమయ్య వాగ్గేయకారులలో ఆద్యుడు, ఆయన వంశీయులు కన్యాదాన పాత్ర పోషించి చరితార్థులవుతూ ఉన్నారు అని మనం కళ్యాణ వేళ స్మరించేటువంటి దివ్యమైన అంశం. ఓం యన్మధునో మధువ్యం అనేటువంటి మధుపర్క నివేదన వేళ మంత్రధ్వని చెలగుతూ ఉంటే మధుపర్క స్వీకారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కన్యాదాతలు వరునికి అర్ఘ్యం ఇవ్వడం మధుపర్క సమర్పణంలో ఉండే ప్రధాన అంశం. మధుపర్క స్వీకారం వల్ల ఓజస్సు, తేజస్సు, ఆహార శక్తి, సంపద, యశస్సు, బలం స్వామివారికి సిద్ధిస్తాయి. స్వామి ఆయన విశ్వతోముఖుడు గనక, దామోదరుడు గనక ఆయన యొక్క సృష్టిలో ఉండేటువంటి సకల చేతనులకు కూడా అభ్యుదయం చేకూరుతూ ఉన్నది. శ్రీవారికి జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూమాదేవికి నడుమ చూపుల వర్షం పవిత్ర ప్రేమ రసాద్రమై విశ్వానికి శుభ పరంపరలను చేకూర్చే కళ్యాణ మహోత్సవం అవుతూ ఉన్నది. వివాహ వస్త్రాలను బహూకరించే సన్నివేశాన్ని అన్నమయ్య ఎన్నో కీర్తనల్లో అభివర్ణించారు. దొంతల చెలి నీలపు తురుము కాంతులకు వంతులమేని నీలవర్ణము సరి, పంతపు చెలిచన్నుల పసిడి కాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి అని నూతన వధూవరుల సామ్యతను సంకీర్తనలో ఆయన గుర్తు చేశారు. అంతటి దివ్యమైనటువంటి మధుపర్క సమర్పణ వేళ మనం భావించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి కళ్యాణంలో మహాసంకల్పం అత్యంత ప్రధానమైన అంశం. ప్రభుస్త్వం సర్వలోకానాం విశ్వరూపాయ తే నమః
అంతఃసృష్టికరః త్వం హి బహిఃసృష్టికరో భవాన్. కన్యాదాన వేళ మహాసంకల్పం, చూర్ణికా పఠనం ఆగమోక్త సంప్రదాయ రీతిలో సాగుతుంది. చూర్ణికలోని శబ్దాలంకారం కర్ణపేయంగా ఉంటుంది. శ్రీ వైకుంఠదేవుని వైభవానికి సాకారం ఇది. శ్రీవారి కళ్యాణంలో చేస్తున్న సంకల్పం మహాసంకల్పం, మహత్సంకల్పం. ఇందులో మొదటి భాగంలో మనమున్న ప్రదేశానికి పూర్వరంగంలో సప్తావరణలు, 14 లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలకు ఉండేటువంటి పేర్లు, వారి పేర్లు, భరతఖండ విస్తీర్ణత ప్రస్తుతించి, రెండవ భాగంలో కన్యాదాన సంవత్సరం, మాసం, తిథి, వార, నక్షత్ర వివరాదులు చెప్పి, ముచ్చటైన మూడవ భాగంలో కన్యాదానం ఆచరిస్తున్న యజమానుల కోరిక, ఇందుకు ప్రతిబంధకంగా కాలంలో వారికి తగిన పాప పంకిల ప్రక్షాళన, 21 తరాల వారికి ఉత్తమలోక ప్రాప్తి, శతయాగ ఫల పుణ్యసిద్ధి, వివిధ ఫలాలు సిద్ధించడం కోసమని కన్యాదానం చేయడం అనే పరమార్థం చెప్పడం మహాసంకల్పంలోని అంశం. ఇక గోత్రప్రవరలు భారద్వాజస గోత్రుడైనటువంటి శ్రీవారికి చెబుతారు. అలాగే భార్గవస గోత్రోద్భవి మూల ప్రకృతి స్వరూపైన శ్రీదేవికి చెబుతారు. కాశ్యపస గోత్రోద్భవి విష్ణు పురాణ మహిషి అత్యంత మనోహరి అయినటువంటి భూదేవి అమ్మవారికి చెప్తారు. ఆ యొక్క గోత్ర ప్రవరలను వినడం అనేటువంటిది అనూచానంగా భారతీయ సంప్రదాయంలో ఒక భాగం, లోక కళ్యాణ సంధాయకం. బ్రహ్మాండే ఆధార శక్తి శ్రీ వరాహ కూర్మానంతష్టదిగ్గజో ప్రతిష్ఠితానాం అతల వితల సుతల నితల ప్రతల తలాతల రసాతల మహాతల పాతాళాక సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భూర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాఖ్యానాం అధోభాగే మహానాళాయమానస్య పణిరాజస్య శేషస్య సహస్రపణాపని మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంతు సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్తండి సుందాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమిని రక్షోవతి గంధవతి యశోవతి అలకావతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమ నిర్రిత వరుణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోక చలవలయితే లవనేక్షుసురాసర్పిత దిక్షీర శుద్ధోదుకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కృష క్రౌంచ శాఖ శర్మల పుష్కరాఖ్య సప్తద్వీపై దీపితే మహేంద్రమలయ సఖ్యాసుక్తి మద్రక్ష దింద్య పారియాత్రాఖ్య సప్తకుల్పర్వత విరాజితే భారత కింపురుష హరిలావత భద్రాచల కేతు కుమాల హిరణ్యకర్మణక కురు వర్షాఖ్య నవవర్షాణం మధ్య భరతవర్షే ఇంద్రక సేరు తామ్ర గభస్తి పున్నాగ గంధర్వ సౌమ్యవరణ భరతాఖ్య నవకండానాం మధ్య భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే కృష్ణా కావేరేణ మధ్యదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్య ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యైతి చతుర్విధ మోక్ష ఫల సిద్ధ్యర్థం త్రిగుణోకి అగ్నిష్టోమాతి రాత్రాప్తోర్యమ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలా వ్యాప్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం కోటి చాతుర్లక్ష ప్రమాణేన దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికనస సూత్ర ప్రకారేణ మరీచుక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదాన ఫలా ప్రాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఇందిరారమణ గోవింద గోవింద. అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైగానస భగవత్శాస్త్ర మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాంత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ భేదేన ప్రవర్తమానస్య పరత్వ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాంత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి సఖీయమానస్య త్రిగుణాత్మకస్య
गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणप्रवर्तमानस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गिरसभारास्पत्य भारद्वाजत्रयार्षयप्रवृन्त भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकटमकटमनिगण विजृम्भितपादारविन्दस्य अर्च्यावतार स्वरूप भगवतः प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरसभारास्पत्य भारद्वाज त्रयार्षय प्रवृत्त भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूर दिव्याभरणभूषिताय कौस्तुभालंकृताय दिव्यमाल्याभिशोभिताय दिव्यपीतांबरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिंत्यात्मक नित्यवन स्वभाव लावण्य तेजोमय रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्राय श्रवणा नक्षत्रे मकर रासौ जाताय श्री लक्ष्मी नारायण स्वरूपाय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఋగ్వసామగర్భణ చతుర్వేదాధ్యాయిని భార్గవచవనాత్మవాన్ ఔరవేదల పంచారిషే ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరా పల్గుని నక్షత్రే కన్యారాసౌ జాతాయాం భృగు మహర్షి సంకల్పతనయాం అయోనిజాం శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. లక్ష్మీరమణ గోవింద సామగర్భణ చతుర్వేదాధ్యాయినీం కాశ్యపావత్సార నైద్రవత్రయార్షయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం అయోనిజాం భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం మృణీత్వమే దాస్యామి. కన్యాదాన ముహూర్తో సుముహూర్తో తిథి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీర్షయ కన్యే మమాగర్తో భూయో కన్యే మే దేవపార్శ్వయో కన్యే మే సర్వతో భూయాత్ స్వద్వాన్నాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరాః పంచభూతా సాక్షిణ్య సర్వదేవతా. రాఘవత్వే అభవత్ సీతా రుక్మిణీ కృష్ణజన్మని అన్యేషు చావతారేషు విష్ణోః ఏషా అనపాయిని. స్వామికి నిత్య
శాశ్వతమైనటువంటి సుమంగళిత్వాన్ని సమస్త గృహిణులకు ప్రసాదిస్తుంది. ఒకవేళ పూర్వ సువాసినులైతే వారు ఇక ఏ జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు. పురుషులు మహా సంకల్ప అభ్యుదయాలను అన్నిటినీ కూడా కరతలామలకం చేసుకుంటారు. అంతటి కుంగు బంగారమైనటువంటి కళ్యాణంలో మాంగళ్య బంధ దీక్షను మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. मांगल्यं दन्तनानेन जगज्जीवन हेतवे कंठे बध्नामि सुभगे सा जीवशरदस्यतां श्रीदेव्यै नमः। मांगल्यं दन्तनानेन जीवरक्षक हेतवे कंठे बध्नामि सुभगे सा जीवशरदस्यतां भूदेव्यै नमः। मांगल्यकारण मुहूर्तो सुमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామిని సందర్శించడానికి ఋషులు కళ్యాదిలో పూజ చేసి శ్రీవైకుంఠనాథుని ఇలాతలంపైకి ఆహ్వానించారు. స్వామివారు యజ్ఞముతో ఆ పూర్ణఫలమును అందుకోవాలి అనేటువంటి అభిలాషతో ఈ యొక్క దివ్యక్షేత్రమైనటువంటి పృథివికి వచ్చారు. స్వామి రాకతో పృథివి పరమ పవిత్రమైనది. ఆ వైకుంఠనాథుడు ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లే వైకుంఠ విరక్తుడై ఈ యొక్క స్వామి పుష్కరిణీ తీరంలో కొలువై ఉన్నాడు. యజ్ఞదీక్షితులైనటువంటి వైఖానస ఆగమ విధులు నిత్యం పూర్ణాహుతితో ఉండేటువంటి ఈ ఉత్సవాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని అపరాహ్న వేళ
అభిజిల్ లగ్నాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. శవము అంటే యజ్ఞము. ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి శవం గనుక దీనిని ఉత్సవము అని అంటున్నారు. లోక కళ్యాణకారకమైనటువంటిది గనుక ఇది కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది యజ్ఞముతో పరిపూర్ణమవుతూ ఉన్నది. ఈ యజ్ఞములో పూర్ణాహుతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వేదోక్తముగా చేసేటువంటి ఈ యజ్ఞయాగాది విధులను ఆచరించడం చేత పృథ్వీలో అఖండ భారతావునికి సర్వశ్రేష్ఠత ఏర్పడింది. యజ్ఞముతో ఈ యొక్క కళ్యాణం పరిపూర్ణమవుతూ ఉన్నది. పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణమదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఈ పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మానవుల్ని సుఖ సంతోషాలతో ఉంచడం కోసం చేసేటువంటిది, దీర్ఘాయువునిచ్చేటువంటిది. ఈ పూర్ణాహుతి ద్రవ్యాలు కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఉత్పత్తి అయినటువంటివే. ఏ పూర్ణాహుతి ద్రవ్యాన్ని సమర్పించినా అవి పోకలు కావచ్చు, నారికేళ ఫల అర్ధభాగములు కావచ్చు, ఏవైనా కూడా పూర్ణాహుతి ఫలములన్నీ కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఏర్పడినటువంటివే. ఎందుకంటే స్వామి యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో పాలుపంచుకుని ఆ యజ్ఞశేషమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వామి నుదుటన ధరించినటువంటి కళ్యాణ సన్నివేశాన్ని వీక్షించినటువంటి వారికి జన్మరాహిత్యం ఫలంగా చెప్పబడింది. అంతటి పూర్ణాహుతి కార్యక్రమం దివ్యంగా కళ్యాణోత్సవంలో భాగమై జరుగుతూ ఉన్నది. స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని దివ్యమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఉండేటువంటి వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో తిలకిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మండపం నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామి యొక్క కళ్యాణ దీక్షకు పరిపూర్ణమైనటువంటి వేదిక కనుక అభ్యుదయాన్ని ఇచ్చేటువంటి యజ్ఞ సంస్కృతి కలిగినటువంటి కళ్యాణోత్సవంలో పూర్ణాహుతి కార్యక్రమం మన మనస్సులను పరిపూర్ణం చేస్తూ ఉన్నది. ఇమాం రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనమన్యతాం ఏమనార్యవబ్రోతవ్వగ్నౌ రాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఇమాం రాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనమన్యతాం ఇయమనార్యవబ్రోతవ్వగ్నౌ రాజానావపామి దీర్ఘాయురస్తు పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ. అగితే నమః గుస్తాః హనుమతే నమః గుస్తాః సరస్తే నమః గుస్తాః దేవసవితా ప్రాసావిః. శ్రీనివాస స్వామినః లోకక్షేమార్థ వైవాహిక మహోత్సవ కర్మాంగం లాజహోమాంతే మంత్రలోపే స్వరలోపే ద్రవ్యలోపే నియమలోపే క్రియాలోపే న్యూనాతిరిక్త కర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిన వైష్ణవం ఘోషే. అయితే నమ నిస్వా నితే నమ నిస్వా సరస్తే నమ నిస్వా దేవసవిత ప్రసువ. ఓం మతో దేవావంతునో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదావిచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో కర్మాణి ధారయన్ స్వాహ. విష్ణోః కర్మాణి పశ్యతేతో వ్రతాని పస్పసే ఇంద్రస్యైజ్యసకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే చక్షురాతదగ్ధ స్వాహ. తద్విప్రాసో పన్యవోచ గృవాగుం సస్యమిందతే విష్ణోర్యత్పరం పదం స్వాహ. ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భువస్సు స్వాహ. అగితే నమః
तस्य पाजयितनः उषतेरिव मातरः तस्मारङ्गमावोय शिक्षाय जिन्वद आपोजने वाचनः ओं क्षमेश्वरस्य मे यज्ञोपसिते नमस्य यत्ते न्यूनं तस्मै उपेक्ष्य कृतं तस्मै ते नमः बालकृतं वा चरितं वा होत्रहीनं वा पुष्पहीनं वा कुशर्धारं वा क्वे भगवान् प्रज्वलित ओं नमः कायेन वाचा मनसेन्द्रियर्व्या बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणाय इति समर्पयामि ब्रह्मणे नमः दास्तान् प्रतिष्ठापयामि सोमाय नमः दास्तान् प्रतिष्ठापयामि उपहार निवेदयामि अग्निपुरुषाय नमः आज्यशेषं समर्पयामि अग्निपुरुषाय नमः सुप्रीतः सुप्रसन्नो वरदो भवन्तु तत्ब्रह्मार्पणमस्तु। श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु सर्वं శ్రీకృష్ణార్పణమస్తు। యజ్ఞ సంస్కృతితో ముడిపడినటువంటి ఈ దివ్య దేశంలో భక్తి అతిశయంతో వెంకటరమణ స్వామి కళ్యాణ వైభవాన్ని చకోరాల్లా వీక్షిస్తూ ఉన్న భక్త బృందాలు శ్రీవారి కళ్యాణ వైభవంలో పూర్ణాహుతి అయిన తరువాత హోమశేషాన్ని స్వామి అమ్మవార్ల నుదుటన ధరించేటువంటి ఆ సన్నివేశాన్ని వీక్షించేటువంటి దంపతులు ధన్యులై ఈ పృథ్వీపై వెలుగొందుతారు. అద్భుతమైన లక్ష్మీకర శ్రీశక్తి, అచంచలమైన భూదేవతా భక్తి, శ్రీవారి దివ్య పాద సంసేవాశక్తి, కళ్యాణ శుభవేళ ఈ సన్నివేశాలను వీక్షిస్తున్న భక్తకోటికి కలుగుతుంది. జగన్మాతాపితరులు కళ్యాణోత్సవ దీక్షతో లోకరక్షణ చేపడుతూ ఉన్నారు. ప్రేమానురాగాలు దంపతుల నడుమ ఉప్పొంగించేది గోదాదేవి వారణమాయిరం. నివేదన అనంతరం స్వామి ముందు జరిగేటువంటి వేడుక చక్కరక్కై వెంగడ వరకు ఎన్నై విదిక్కిట్రియే అని చక్రాయుధాన్ని ధరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి నా ప్రియుడు అని చెప్పి 10 పాశురాలలో ఆమె వారుణమాయిరం పాడింది. అంటే తన స్వప్నంలో చుట్టూ ఏనుగులతో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణస్వామిని మధురాతి మధురమైనటువంటి రీతిలో సన్నుతించినటువంటి దివ్య అంశం. పూర్ణ ఫలాలైనటువంటి నారికేళాలను దొర్లిస్తూ పఠించేటువంటి 10 పాశురాలు దివ్యమైనటువంటి వైవాహిక సుఖం దంపతుల మధ్య ఏర్పరిచేట్లు చేస్తుంది అని చెప్పి అర్చక స్వాములు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండటం మనం కళ్యాణ మహోత్సవంలో వీక్షించేటువంటి సుందర సన్నివేశం. శ్రీనివాసస్వామి తిరుమల తిరుకళ్యాణ మహోత్సవంలో పుష్పమాలా పరివర్తనం అనేటువంటిది మనోహరమైన వేడుక. అర్చక స్వాములు భావనావేశంతో స్వామిని పరమపురుషుడిగా భావించి ఆ పుష్పాలను తాము చిలికెత్తలై అందజేస్తూ ఉన్నారా అని అనిపిస్తుంది. పుష్పమాలికా సమర్పణమనేటువంటి దివ్య అంశాన్ని చక్కగా మనం వీక్షిస్తే వీక్షించినటువంటి దంపతుల నడుమ సామరస్యము, అంతేకాకుండా పరస్పరం ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ సమరస భావంతో జీవనాన్ని గడపటం అనేటువంటిది జరుగుతుంది. ఇక తదనంతరం కళ్యాణాల్లో వేడుకైనటువంటి అంశాలలో శిరోధార్యమైనటువంటిది తలంబ్రాల సన్నివేశం. అమ్మవార్లకి స్వామివారికి అక్షతారోపణ మహోత్సవం జరుగుతూ ఉంటే భక్త బృందాలందరూ కూడా తమ కన్నుల పంటగా ఈ యొక్క భాగ్యాన్ని వీక్షిస్తూ తమ జన్మ చరితార్థమైంది అని చెప్పి భావన చేస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని మనం ఎల్లవేళలా పదిలపరుచుకోవలసినటువంటి అంశం.
సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి